ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి రెండు ఉన్నాయి. కోతి ఒట్టి బడాయి కోతి. ఎందుకంటారా, ఇది ఎప్పుడు దాని గురించి గొప్పగా చెప్పుకోవడం, పొగడుకోవడం ఇవే దానికి అలవాటైపోయింది. విని విని నక్క, అబ్బా ఏమిటి దీని నాస, ప్రతిరోజు చెబుతుంది నేను అది చేశాను, ఇది చేశాను, అక్కడికి ఎక్కాను, ఇక్కడికి ఎక్కాను, నాకు ఈ నస తప్పేటట్లేదు అని మనసులో దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలబ్బా, ప్రతిరోజు దీని బాధపడలేకపోతున్నాను అని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఆ కోతి దాని బడాయి మాటలు మాత్రం ఆపటం లేదు. అందుకని నక్క ఏం చేసిందంటే దాని దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఆపు నీ గోల, ఎన్నాళ్ళు ఇలాగని. సరేలే అని చెప్పేసి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోతి కూడా వచ్చేసింది. ఒక వ్యక్తి నదిలో బోటును నడుపుతూ అవతల ఒడ్డుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అతనికి తెలియదు కదా ఏ జంతువులు వస్తాయో అని. అందుకని పెద్ద బోటు కాకుండా అతనికి వరకు సరిపడే చిన్న బోటును అడిగి, కోతి అతన్ని అడిగి, నాకు అవతల వైపున పని ఉంది, నన్ను అవతల వైపు తీసుకెళ్ళి దించవా అని అడిగింది ఆ కోతి. అతను పోనీలే కోతే కదా అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. ఎక్కిన కోతి ఊరికే ఉండకుండా ఒకటే అల్లరి పెడుతుంది. ఇదిగో నీకు తెలుసా ఓ పడవ నడిపే అబ్బాయి, నేను ఎంత గొప్పదానినో, సింహమే కనుక లేకపోతే ఈ అడవికి నేనే రాజుని అని అతని ముందు గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. ఎంతగా చెబుతుందంటే చెప్పేటప్పుడు కూడా కుదురుగా చెప్పకుండా ఒకటే ఎగురుతా కిందకి పైకి అలా ఒకటే అల్లరి చేస్తూ, నేను ఒకప్పుడు ఈ అడవిలోని పెద్ద చెట్టు అయిన చెట్టుని చివరిదాకా ఎక్కింది నేనే, ఇంకా భూమిలోకి బొక్క పెట్టి లోపలికి వెళ్ళి చూసి వచ్చింది నేనే, ఈ జంతువులు ఏం చేయాలన్నా నన్ను అడిగే చేస్తాయి, అలాంటి గొప్ప వీరుని నేను అని అతని గొప్పలు చెప్పడం ప్రారంభించింది. చెబుతూ పైకి కిందకి, నేను అది చేశాను, నేను ఇది చేశాను, సింహానికి కూడా నేనంటే మహాభయం, కానీ అది నాలాగా చెట్లు ఎక్కలేదు కదా, అందుకని అది ఎప్పుడు నన్ను చూసి భయపడుతూనే ఉంటుంది అని ఒకటే చెబుతూ అల్లరి చేస్తూ పడవ మీద, ఆ చిన్న బోటు మీద పైకి కిందకి ఎక్కుతూ తిరుగుతూ ఎగురుతూ ఉంది. ఆ బోట్లో ఏమన్నా కుదురుగా ఉంటుందా? ఇక ఎగురుతూ ఉండేసరికి, అబ్బా ఏమిటి కోతి ఎక్కి ఒకటే నస పెడుతుంది, వెళ్ళేవాడిని వెళ్ళక దీనికి అనవసరంగా సాయం చేసి ఎక్కించుకున్నాను, నా చెవులు పోయిందాకా అరుస్తుంది ఇది అని నేను అనుకుంటూనే ఉన్నాడు. అంతలోకి బోటు తిరగబడింది. ఇక అతనికి ఈతొచ్చు కదా, ఈత కొట్టుకుంటూ నిదానంగా ఒడ్డుకొచ్చేసాడు. ఆ కోతిని అక్కడే వదిలేశాడు. అమ్మయ్య మంచి పని జరిగింది, లేకపోతే అది చెప్పే మాటలు విని 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 నాకు చెవులు బొక్కలు పడేటట్టున్నాయి అని అతను అనుకుంటూ నిదానంగా ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేసాడు. ఒడ్డుకి చేరుకున్నాడు. ఆ కోతిని అక్కడే వదిలేసి రావడం చాలా మంచిదైంది, ఇక నా బోటు తిరగబడటం కూడా మంచిదే అయిందిలే అని అనుకుంటున్నాడు. ఆ కోతిని నది మధ్యలో వదిలిపెట్టాడు. దానికి ఈత కూడా రాదు. అబ్బా చలి, అబ్బా చలి, ఈ దుర్మార్గుడు బోటు వెదవా నన్ను కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నాకేం ఈత రాదు, అబ్బబ్బబ్బబ్బా ఈ చలి ఏమిటి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిటి చలి అంటూ ఒకటే అరవటం మొదలుపెట్టింది ఆ కోతి. ఇక ఎంత పెద్దగా అరుస్తుందంటే అది చుట్టుపక్కల ఉండే జంతువులన్నిటికీ వినపడేటట్లుగా, నన్ను ఎవరైనా కాపాడండి, నాకు చలి పెడుతుంది, నన్ను ఎవరైనా కాపాడండి అంటూ పెద్దగా అరవసాగింది. అప్పుడే ఒక మొసలి అక్కడికి వచ్చి చూసిన మొసలి, హాయ్ ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని అడిగింది మొసలి. అప్పుడు కోతి, చూస్తుంటే కనబట్టాలే, నదిలో ఉన్నాను, సగం మునిగున్నాను, చలి పెడుతుంది నాకు, నన్ను కాపాడతావు నువ్వు అని స్టైల్గా అడిగింది కోతి. అప్పుడు మొసలి, ఓ అంతేనా, నేను చాలా మంచి మొసలిని, నేను ఏ జంతువుల్ని పెద్దగా తినను, పండ్లు పలహారాలే తింటూ బతుకుతూ ఉంటాను,
నిన్ను తినేంత ఉద్దేశం నాకు లేదు, కాబట్టి నిన్ను తప్పకుండా కాపాడుతా అని మొసలి కోతికి మాట ఇచ్చింది. ఇక దానిని తన వీపు పైన ఎక్కించుకుంది. వెక్కినాక కోతి ఏమన్నా కుదురుగా ఉంటుందా? అరే, పైకి ఎగురుతుంది, కిందకి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది, కిందకి ఎగురుతుంది. దాంతో కోపం వచ్చిన మొసలి, అరే నువ్వు కొంచెంసేపు కుదురుగా ఉండు, నేను నిన్ను అవతల ఒడ్డుకి క్షేమంగా చేరుస్తాను, అందాక నువ్వు కామ్గా ఉండు, నేను తప్పకుండా నిన్ను అవతల ఒడ్డుకి చేరుస్తాను అని మొసలి అంటుంది. కోతి మాత్రం సైలెంట్గా ఉంటే ఏమొచ్చిద్ది, మనం కాసేపు మాట్లాడుకుందాం, ఇంకా బోల్డ్ అంత దూరం ప్రయాణం చేయాలి, నేను ఆలోపు నీకు చక్కటి వ్యవహారం చెప్తాను విను అని కోతి అంది. ఇక చేసేది ఏమీ లేక ముసలే సైలెంట్ అయిపోయింది. కోతి ఇక మొదలుపెట్టింది. వేటగాడితో చెప్పింది అంతా మొదలుపెట్టింది. నీకు తెలుసా, ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద చెట్టు ఎక్కిన మొదటి జంతువు నేనే. ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే, ఈ అడవికి రాజు సింహం కదా, కాదు నేనే. అతనికి సలహాలు ఇచ్చేది నేనే, అతనికి తీర్పులు చెప్పమని చెప్పేది నేనే. మీరందరూ సింహానికి భయపడితే సింహం నాకు భయపడుతుంది. అంతటి గొప్ప మహావీరుని నేను అని కోతి గొప్పలు పోతూ ఉంది. ఇక నడిచేది నడవకుండా, కూర్చునేది కూర్చోకుండా దాని మీద ఎగురుతూనే ఉంది. ముసలి మాత్రం ఇది ఆపదట్టుందిలే, ఇక దీనికి తెక్క కుదురుద్దాం అనుకుంటూ దీనికి ఏదో ఒకటి తగిన శాస్తి చేయాలి, లేకపోతే వెళ్ళే లోపుకల్లా ఇది నా చెవులు తింటాం తథ్యం అనుకుంది ముసలి. ఇక దానిని వెనక్కి తీసుకురావటం మొదలుపెట్టింది. కానీ వెనక్కి తీసుకురావటం కోతి గమనించనే లేదు. దాని అల్లరిలో దాని పనిలో అదే ఉంది. ఈసారి ముసలి సంతోషంగా వెనక్కి తీసుకొస్తుంది. తర్వాత గమనించిన కోతి, ఎక్కడికి మిత్రమా ఇటు తీసుకెళ్తున్నావు అని అడిగింది. ఏమీ లేదులే, నీ ముచ్చటని వినటానికి ఇంకొకళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ వ్యవహారం చెబుదాం అని చెప్పేసి మరలా నది మధ్యలోకి తీసుకొచ్చి వదిలిపెట్టేసింది. దాంతో కోతి, ఎందుకు నన్ను వదిలిపెట్టావు, తీసుకెళ్ళు, అద్దరికి తీసుకెళ్ళు అని అంటుంది. అప్పుడు ముసలి, నిన్ను భరించటం, నీ నోటిని భరించటం నా వల్ల కాదు, నేను మంచిదానిని అని అందరూ అనుకుంటారు, అలాంటి మంచిదానికే కోపం తెప్పిస్తున్నావంటే నువ్వు ఎంత నసగాడివి. సో నేను నిన్ను నా భుజాలపైన కానీ నా వీపుకైన కానీ తీసుకెళ్ళను, నువ్వు ఇక్కడే ఉండు. కాదు కూడదని నన్ను గోల్ చేసి వెనక్కి పిలిచి అరిచి చేసావంటేనా నిన్ను ఎక్కడే తినేయిస్తా, లేదంటే మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తా అని బుద్ధి చెప్పింది ఆ ముసలి. దాంతో బుద్ధి తెచ్చుకున్న కోతి, అలాగే మిత్రమా, నేను కలవనులే, నన్ను తీసుకెళ్తావా అని అడిగింది. దానికి ముసలి, అమ్మా నీ మాటలు నమ్మటానికి లేదు, నిన్ను వెనక్కి తీసుకెళ్తే మళ్ళా నన్నే అక్కడే ముంచేస్తావు, అంత నసగాడివైపోతున్నావు, ఏదేమైనా ఈ నస తగ్గించుకో, ఎదుటి వాళ్ళకి హింసించినట్లుగా ఉంటుంది, నువ్వు గొప్పలు పోవచ్చేమో కానీ మాకు అది హింసలాగా ఉంది, దయచేసి నీ మాటలు మానుకో అని ముసలిదానికి చెప్పింది. ఆ మాటలు విన్న కోతి సరేలే అని అన్నది. పిల్లలు, మీకు ఈ ముసలి కోతి కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మనం గొప్పవారిమో లేదంటే కాదు, అంతే తప్ప ఇతరులకి గొప్పగా చెప్పుకోవటం మానేయాలి. మన గొప్ప నలుగురు చెప్పుకోవాలి కానీ మనం చెప్పుకోకూడదు. అదే ఈ కథలోని సారాంశం.